నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. రంజాన్ పండుగకు మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి సౌదీ అరేబియా ద్వారా ఇతర దేశాలకు వెళుతూ ఉన్నవారు, అలాగే ఇండియాకు వెళుతూ ఉన్న మన భారతీయులకు ముఖ్య గమనిక, ఇటీవలి రోజుల్లో కువైట్ సౌదీ ల్యాండ్ క్రాసింగ్ సరిహద్దు వద్ద ట్రాఫిక్ బాగా పెరిగింది. ఫిబ్రవరి 28 నుంచి కువైట్ దేశం తన యొక్క గగనతలాన్ని మూసివేసినందున చాలామంది ప్రయాణికులు దమాం, రియాద్, జెద్దా వంటి విమానాశ్రయాల నుంచి తమ యొక్క దేశాలకు ప్రయాణాలు కొనసాగించడానికి సౌదీ అరేబియాలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. కువైట్ నుంచి బయలుదేరే ప్రయాణికులు నువైసీబ్ మరియు కాఫ్సీ సరిహద్దు పాయింట్ వద్ద ప్రాథమిక నిష్క్రమణ మార్గంగా మారింది. సరిహద్దు వద్ద ప్రస్తుతం పరిస్థితులు మనం చూసుకుంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పేసి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ప్రయాణికుల ప్రాసెస్ను వేగవంతం చేయడానికి రెండు దేశాల అధికారులు నువైసీబ్లో కార్యకలాపాలు సమీక్షిస్తూ ఉన్నారు. కువైట్ నుంచి తూర్పు సౌదీ అరేబియాకు మనం వెళ్ళడానికి సాధారణంగా 3 నుంచి 4 గంటలు పడుతుంది. అయితే ఇది క్యూలు మరియు డాక్యుమెంట్ తనిఖీలను బట్టి పెరుగుతుందని చెప్పేసి ప్రయాణికులు సాధారణం కంటే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. అయితే అందరూ దీనిని తీవ్రమైన రద్దీగా వర్ణించలేరని చెప్పేసి, అలాగే పీక్ అవర్స్లో ప్రాసెసింగ్ సమయాలు పెరుగుతాయి. ముఖ్యంగా మరింత వివరణాత్మక డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం తీవ్రమైన రద్దీ ఉంది. కాబట్టి మీరు కువైట్ నుంచి బయలుదేరేటప్పుడే డాక్యుమెంట్లన్నీ 1-2 సార్లు చెక్ చేసుకొని వెళ్ళండి అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. సరిహద్దు వద్దకు వెళ్ళినప్పుడు డాక్యుమెంట్లు ఏవైనా మిస్ అయిపోయినా కానీ, మర్చిపోయినా కానీ మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మీ ప్రయాణం ఆగిపోవచ్చని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. చాలామంది ప్రజలు, ముఖ్యంగా భారతదేశం, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశం నుంచి వస్తూ ఉన్న ప్రవాసులు సౌదీ అరేబియా ఎయిర్పోర్ట్లకు చేరుకోవడానికి రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో సరిహద్దు వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది. అలాగే వీసాలు, నివాస అనుమతులు మరియు మీ యొక్క ప్రయాణ విమాన టికెట్లు ఏవైతే ఉన్నాయో ముద్రిత కాపీలతో తీసుకొని వెళ్ళండి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు, దానికి సిద్ధంగా ఉండాలి. జీసీసీ నివాసితులకు సౌదీ ఈ వీసాలను జారీ చేస్తూ ఉందని చెప్పేసి పాస్పోర్టు కనీసం 6 నెలలు చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలి. కువైట్లో నివాసం కనీసం 3 నెలలు ఉండాలని చెప్పేసి, అంటే అకామా మనకు 3 నెలలు చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలి. అలాగే మనకు ట్రాన్సిట్ వీసా ఏదైతే ఉందో ఆ వీసాను తీసుకొని ఉండాలి. అలాగే మీరు ఏ దేశానికి వెళుతూ ఉన్నారో ఆ దేశానికి సంబంధించిన విమాన టికెట్ మీరు ముందుగానే బుక్ చేసుకొని ఉండాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ నుంచి సౌదీ అరేబియా ద్వారా ఇండియాకు వెళ్ళే మన భారతీయులు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.